హలో గైస్, మీరు ఒకవేళ మంచి కెమెరా ఫోన్స్ కోసం చూస్తున్నారా? అయితే వీడియో మీకోసమే గైస్. మనకి వివో వచ్చేసి 2 కొత్త మొబైల్స్ లాంచ్ అయిపోతుంది. ఇవి వచ్చేసి వివో V40 సిరీస్ గైస్. దీంట్లో మనకు మొత్తం 2 మొబైల్స్ రాబోతున్నాయి. వివో V40 అండ్ వివో V40 ప్రో గైస్. ఈ 2 మొబైల్స్ కూడా మనకి ఈ నెక్స్ట్ మంత్ ఆగస్ట్‌లో రాబోతున్నాయి. దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గైస్. మెయిన్‌గా మనకి ఈ మొబైల్స్‌లో వచ్చేసి కెమెరా మాత్రం మనకి ది బెస్ట్ ఉన్నాయి ఫీచర్స్. మీరు ఒకవేళ మంచి ఆల్ రౌండర్ మొబైల్ కోసం చూసినట్లయితే ఈ V40 సిరీస్ మాత్రం మనకు బెస్ట్ ఆప్షను. ఈరోజు వీడియోలో ఈ V40 సిరీస్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి ఈ మొబైల్ ఎప్పుడు వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాతో గిరండి. అంతేకాక కొత్త వారు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్ ఈ మొబైల్స్ గురించి మాట్లాడితే ఇవి వచ్చేసి వివో V40 సిరీస్ గ్యాస్. మనకి వివోలో V సిరీస్ అని చెప్పొచ్చు. ఇవి వచ్చేసి మనకు వివోలో మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ గ్యాస్. దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగుంటాయి. మెయిన్గా మనకి వివోలో V సిరీస్ అంటే కెమెరా అండ్ డిస్ప్లే గ్యాస్. ఇవి 2 కూడా మనకు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇప్పుడు మనకి వివో సిరీస్ నుంచి ఈ V40 సిరీస్ అనేది రాబోతున్నాయి గ్యాస్. మొత్తం మనకు 2 మొబైల్స్ వస్తున్నాయి. వివో V40 అండ్ V40 ప్రో గ్యాస్. మనకి 2 మోడల్స్ కూడా నెక్స్ట్ మంత్ మనకు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఈ 2 మొబైల్స్ కూడా రాబోతున్నాయి గ్యాస్. ఇప్పుడు ఈ 2 మొబైల్స్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ గ్యాస్ వివో V40 గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైను మనకి వివో V40 ప్రో కూడా మనకు 2 కూడా ఆల్మోస్ట్ సేమ్ డిజైన్ వస్తుంది గ్యాస్. జస్ట్ మనకు కలర్స్ ఉంటే చేంజ్ అవుతాయి. మనకి వివో V40 సిరీస్ మాత్రం డిజైన్ మాత్రం చాలా బాగున్నాయి గ్యాస్. ఈసారి మనకి కొత్తగా యూజ్ చేస్తారు డిజైన్. బ్యాక్ సైడ్ మనకు క్యాన్వస్ షేప్ అనేది కొద్దిగా రౌండ్ సర్కిల్లో ఉంటుంది. చూడడానికి డిజైన్ మాత్రం మనకి చాలా బాగుంది గ్యాస్. క్లాసిక్ లుక్ అనేది ఉంది బ్యాక్ సైడ్. కలర్స్ కూడా బాగున్నాయి మనకు ఈ V40 సిరీస్లో. డిజైన్ మాత్రం మనకు ఒక మంచి డిజైన్ యూజ్ చేస్తారు దీంట్లోన. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 120 హెర్ట్జ్ 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది గ్యాస్. ఇది మనకు కర్వ్ డిస్ప్లేనే. దీంట్లో మనకు బ్రైట్నెస్ కానీ కలర్స్ కానీ చాలా బాగుంటాయి. మనకు మెయిన్గా ఈ వివో V సిరీస్లో డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంటాయి గ్యాస్. దాంతోపాటు మనకు డిజైన్ కూడా చాలా లైట్ వెయిట్గా వస్తుంది. ఓవరాల్ మనకు దీంట్లో డిజైన్ కానీ డిస్ప్లే కూడా చాలా బాగున్నాయి. ఇది కూడా మనకు ఒక మంచి డిస్ప్లే గ్యాస్. దీంట్లో మనకు ప్రీక్ బ్రైట్నెస్ కూడా 4500 నిట్స్ దాకా మనకు ప్రీక్ బ్రైట్నెస్ కూడా ఇచ్చినారు. డిస్ప్లే మాత్రం మనకు బాగానే ఉంటుంది. నెక్స్ట్గా దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే మనకి ఈ మొబైల్లో మెయిన్ హైలైటింగ్ ఫీచర్ వచ్చేసి కెమెరా గ్యాస్. మనకి వివోలో V సిరీస్ అంటే మెయిన్గా మనకు కెమెరానే. ఈ V సిరీస్లో కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. దీంట్లో కూడా మనకు కెమెరాస్ అనేవి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మనకి ఈసారి ఈ వివో V40 సిరీస్లో జైస్ కెమెరాషిప్తో పార్ట్నర్షిప్ వస్తుంది గ్యాస్. ఇంతకుముందు మనకు ప్రో మోడల్లో మాత్రమే ఈ జైస్ పార్ట్నర్షిప్తో వస్తున్నాయి. ఇప్పుడు మనకి బేసిక్ V40లో కూడా జైస్ పార్ట్నర్షిప్తో వస్తుంది కెమెరాలో. కెమెరా మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు. ఈ V40లో వచ్చేసి మ్యాక్సిమం మొత్తం 2 కెమెరాలు ఉంటాయి. దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX985 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది మనకు సోనీ నుంచి కొత్త లెన్స్. ఇది మనకు సోనీ కెమెరా ఉండడం వల్ల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనకు చాలా బాగా వస్తాయి. దాంతోపాటు దీంట్లో మనకు జేఎస్ పార్ట్నర్షిప్తో వస్తుంది కాబట్టి మనకి కెమెరాలో కొద్దిగా ఫిల్టర్స్ కూడా ఎక్కువ యాడ్ చేసినారు. దీంట్లో మనకు పోర్ట్రేట్ మోడ్లో కానీ నార్మల్ మోడ్, ఇంకా మనకి జేఎస్ పార్ట్నర్షిప్ సంబంధించిన కొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఈ ఫీచర్స్ మనకు కెమెరాలో చాలా బాగా యూజ్ అవుతాయి. ఓవరాల్ మనకు మెయిన్ కెమెరా మాత్రం మనకు చాలా బాగుంది. సెకండ్ కెమెరా వచ్చేసి 50 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఇది కూడా మనకు బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. మెయిన్ కెమెరా మాత్రం మనకు చాలా బాగుంటుంది గ్యాస్. 50 MP సోనీ కెమెరా వస్తుంది. దాంతోపాటు మనకి జేఎస్ పార్ట్నర్షిప్తో వస్తుంది. కెమెరాస్ మాత్రం బెస్ట్ కెమెరా సెటప్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్లో అనేది. బ్యాక్ సైడ్ 2 కెమెరాలు కూడా 50 మెగాపిక్సెల్తోనే వస్తాయి. సెల్ఫీ కెమెరా కూడా గ్యాస్ 50 MP సెల్ఫీ కెమెరాస్ వస్తుంది. కెమెరాస్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకు మంచి కెమెరాస్ అనేది యూజ్ చేసినారు ఈ V40లో. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ గ్యాస్. ఇది మనకు స్నాప్డ్రాగన్ నుంచి ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దీంట్లో మీరు గేమ్ ఆడినా ఎలాంటి యాప్ చేసినా కూడా మనకి ల్యాగ్ అవ్వడం స్ట్రక్ అవ్వడం అయితే ఉండదు. పర్ఫార్మెన్స్ మాత్రం మనకు చాలా బాగుంటుంది గ్యాస్. ప్రాసెసర్ కూడా ఒక మంచి ప్రాసెసర్ యూజ్ చేసినారు దీంట్లో. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5500 mAh బ్యాటరీ వస్తుంది. ఈసారి మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా ఇంప్రూవ్ చేసినారు. ఒక 500 mAh అనేది ఎక్కువ ఇచ్చినారు. దాంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ బ్యాకప్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చాలా బాగున్నాయి గ్యాస్. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో మనకి ఇంకో హైలైటింగ్ ఫీచర్ వచ్చేసి మనకు ఫస్ట్ టైం మనకి వివో V సిరీస్లో వాటర్ ప్రూఫ్ అనేది ఇచ్చాను గ్యాస్. ఇది వచ్చేసి మనకు IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. మనకి ఈ మొబైల్లో వాటర్ పడినా కూడా మొబైల్కి ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. ఇది మాత్రం మనకు చాలా యూస్ఫుల్ ఫీచరు. ఇవే గ్యాస్ ఈ V40లో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. ఈసారి మనకి V40లో వచ్చేసి ఫీచర్స్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు గ్యాస్. మనకి ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 30,000 నుంచి 35,000 మాత్రమే ఉంటుంది. ఒకవేళ మనకి 35,000 రూపీస్లో వస్తే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ గ్యాస్.
ఫీచర్స్ కూడా మనకు చాలా బాగున్నాయి. నెక్స్ట్ గైస్ వివో V40 ప్రో గురించి మాట్లాడితే మనకి వివో V40 ప్రో కూడా రెండు కూడా మనకు సేమ్ డిజైన్ గైస్. జస్ట్ మనకు V40 ప్రోలో వచ్చేసి ఒక కెమెరా యాడ్ అవుతుంది డిజైన్లోన. రెండు కూడా చూడడానికి డిజైన్ మాత్రం సేమ్గానే ఉంటాయి. జస్ట్ మనకు బ్యాక్ సైడ్ కెమెరా సర్కిల్ అనేది ఒక కెమెరా అనేది యాడ్ అవుతుంది ఈ V40 ప్రోలో. డిజైన్ మాత్రం మనకు రెండు కూడా సేమే. డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి గైస్. నెక్స్ట్గా దీంట్లో డిస్ప్లే వచ్చేసి మనకి సేమ్ మనకు V40 ఎలా ఉంటుందో ఈ V40 ప్రో కూడా మనకు ఆల్మోస్ట్ సేమ్ డిస్ప్లే అనేది. రెండు కూడా మనకు కర్వ్ డిస్ప్లేసే గైస్. రెండిట్లో కూడా మనకు డిస్ప్లే కలర్స్ బ్రైట్నెస్ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి డిస్ప్లే అనేది యూజ్ చేసినారు ఈ V40 ప్రోలో వచ్చేసి. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు కెమెరాస్ గురించి మాట్లాడితే మనకి V40కి V40 ప్రోకి మెయిన్గా డిఫరెన్స్ కెమెరానే గైస్. మనకి V40లో వచ్చేసి రెండు కెమెరాలు ఉంటాయి. ఇప్పుడు ఈ V40 ప్రోలో వచ్చేసి మూడు కెమెరాలు ఉంటాయి. మనకి ప్రో మోడల్లో ఒక కెమెరా ఎక్స్ట్రా ఉంటుంది. దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి సేమ్ మెయిన్ కెమెరా కూడా రెండు సేమ్గానే ఉంటాయి. 50 MP సోనీ IMX 981 సెన్సార్ ఇది. ఇది వచ్చేసి మనకు V40లో కూడా సేమ్ సెన్సార్ మెయిన్ సెన్సార్. ఇది మనకు పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఇది అది కాక మనకు సోనీ నుంచి కొత్త కెమెరా కాబట్టి కెమెరా మాత్రం బాగుంటుంది ఇది. సెకండ్ కెమెరా వచ్చేసి 50 MP అల్ట్రా వైడ్ కెమెరా. సేమ్ మనకు దాంట్లో కూడా 50 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. దీంట్లో మనకు మూడో కెమెరా ఎక్స్ట్రా వచ్చేసి 50 MP టెలిఫోటో లెన్స్ యూజ్ చేసినారు గ్యాస్. ఈ టెలిఫోటో లెన్స్ ఉండడం వల్ల మీరు దూరం నుంచి జూమ్ చేసుకుంటూ మంచి ఫోటోని తీసుకోవచ్చు. దాంతోపాటు మీరు పోర్ట్రేట్ మోడ్లో కూడా జూమ్ చేసి మంచి ఫొటోస్ అనేది తీయచ్చు గ్యాస్. మనకి టెలిఫోటో వల్ల ఇదే ప్లస్ పాయింట్. ఇది మనకి జూమ్ చేయడానికి పనికొస్తుంది టెలిఫోటో కెమెరా. ఓవరాల్ బ్యాక్ సైడ్ మూడు కెమెరాలు కూడా జైస్ పార్ట్నర్షిప్తో వస్తుంది గ్యాస్. మనకి మెయిన్గా ఈ ప్రో మోడల్లో కెమెరా అనేది కొద్దిగా ఇంకా ప్లస్ పాయింట్ ఉంటాయి. కెమెరా కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటాయి ఈ ప్రో మోడల్లో. మొత్తం కూడా మనకు జైస్ పార్ట్నర్షిప్తో వస్తుంది గ్యాస్ ఈ V40 ప్రో వచ్చేసి. సెల్ఫీ కెమెరా కూడా 50 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. కెమెరాస్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఈ V40 ప్రోలో. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 9200+ గ్యాస్. ఇది మనకు MediaTek 9000 సిరీస్ అని చెప్పొచ్చు. ఇది మాత్రం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇది MediaTek నుంచి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ గ్యాస్. మీరు దీంట్లో ఎలాంటి గేమ్ వేసినా కూడా స్టక్ అవ్వడం ఏమి ఉండదు. ఒక మంచి గేమింగ్ ఫోన్ అని చెప్పొచ్చు ఇది. ప్రాసెసర్ మాత్రం మనకు చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ గ్యాస్ ఇది. MediaTek నుంచి ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. ప్రాసెసర్ మాత్రం మనకు చాలా బాగుంది. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి సేమ్ మనకు 5500 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగానే ఉన్నాయి దీంట్లో. ఇది కూడా సేమ్ గ్యాస్ మనకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ వస్తుంది. ఇది కూడా మనకు కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. వాటర్లో పడిన చినుకులు పడినా కూడా మనకు వాటర్ వల్ల ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఈ V40 ప్రోలో. రెండు కూడా మనకి వాటర్ ప్రూఫ్ మొబైల్సే గ్యాస్. ఇవే గ్యాస్ ఈ V40 ప్రో సంబంధించిన ఫీచర్స్. మనకి మెయిన్గా V40కి V40 ప్రోకి వచ్చేసి మెయిన్గా మనకు కెమెరా అనేది డిఫరెన్స్ ఉంటుంది. V40లో రెండు కెమెరాలు ఉంటాయి, ప్రోలో మూడు కెమెరాలు ఉంటాయి. దాని తర్వాత ప్రాసెసర్ గ్యాస్. V40లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ చేసినారు 7 Gen 3. ఈ ప్రో మోడల్లో మనకు MediaTek Dimensity 9200 ప్రో ప్రాసెసర్ గ్యాస్. ఇది కూడా మనకు మంచి ప్రాసెసర్ ఇది. మెయిన్గా రెండు మొబైల్లో డిఫరెన్స్ వచ్చేసి కెమెరా అండ్ పర్ఫార్మెన్స్ గ్యాస్. V40 ప్రోలో మనకు కెమెరా కొద్దిగా బెస్ట్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ కూడా కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది. ఇవే మనకు డిఫరెన్స్ వచ్చేసి V40 ప్రో వచ్చేసి. మనకి ఈ V40 ప్రో ప్రైస్ ఎంత ఉండబోతుందంటే 40 నుంచి 45,000 మధ్యలో ఉంటుంది గ్యాస్. ఇది మనకు 45,000 బిలోనే ఉంటుంది కార్డ్ ఆఫర్ అన్ని కలుపుకుంటే. ఒకవేళ మనకి 45,000 రూపీస్లో వస్తే మాత్రం ఒక మంచి మొబైలే. ఇవే గ్యాస్ ఈ V40 సిరీస్ సంబంధించిన ఫీచర్స్. ఈ రెండు మొబైల్స్ కూడా మనకు నెక్స్ట్ మంత్ మనకు ఆగస్టు ఫస్ట్ వీక్లో అనేది లాంచ్ అవబోతున్నాయి గ్యాస్. ఇవి మనకు ఫ్లిప్కార్ట్లో అనేది దొరుకుతాయి. ప్రస్తుతం మనకి ఫ్లిప్కార్ట్లో మనకు ఆల్రెడీ బ్యానర్స్ కూడా షో చేస్తున్నారు. ఒకసారి అక్కడ వెళ్ళి చెక్ చేసుకోండి. ఇవి మాత్రం మనకు నెక్స్ట్ మంత్ ఆగస్టు ఫస్ట్ వీక్లో రెండు మొబైల్స్ కూడా లాంచ్ అవబోతున్నాయి గ్యాస్. ఇవి లాంచ్ అయిన తర్వాత ఈ మొబైల్స్ తీసుకొచ్చలేదని మనకు అప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకేమైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.